మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఫస్ట్ అమౌనికల్ ఎంట్రీ చెక్ చేద్దాం, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం, తర్వాత ఇది చేద్దాం. ట్రై చేద్దాం. ఇప్పుడు మనం అమోనికల్ నైట్రోజన్ చేయబోతున్నాము. అమోనియా నైట్రోజన్ ఎందుకు చేస్తామంటే వాటర్లో ఉండే ఫెకల్ మ్యాటర్ ఏమైనా ఉంటే, ఫెకల్ మ్యాటర్ మీన్స్ జంతు కళేబరాలు ఏమైనా చనిపోయినప్పుడు టెస్ట్ చేస్తాం. ఫెకల్ మ్యాటర్ అంటే రా వాటర్. ఇప్పుడు ఇది ఎస్ఎస్ ట్యాంక్ రా వాటరు. దీంట్లో మనం నెస్లర్ ఏజెంట్ వాడుతున్నాం. నెస్లర్ ఏజెంట్ వాటర్లో ఉండే ఫెకల్ మ్యాటర్ని మనం ఐడెంటిఫై చేయడానికి వాడతాం. ఫెకల్ మ్యాటర్ ఉన్నప్పుడు మనకి కలర్ ఎల్లో ప్రిసిపేట్ ఫామ్ అవుతుంది. దీంట్లో మనం టెస్ట్ చేసినప్పుడు ఆప్షన్ ఉంటుంది, అమోనికల్ నైట్రోజన్ నిల్లు ఉంది. ఫెకల్ మ్యాటర్ ఏం లేదు. మనకి జంతు కళేబరాలు మనకి మనుషులు కానీ చనిపోయినప్పుడు మనకి ఫెకల్ మ్యాటర్ తయారవుతుంది. ఫెకల్ మ్యాటర్ మీన్స్ ఈకోలై బ్యాక్టీరియా. దానివల్ల మనకి ఈ టెస్ట్ చేసినప్పుడు మనకి ఎల్లో కలర్ ప్రిసిపేట్ ఫామ్ అయితే అప్పుడు మనకి ఫెకల్ మ్యాటర్ ఉన్నట్లు. కానీ ఇప్పుడు మన వాటర్లో ఫెకల్ మ్యాటర్ లేదు కాబట్టి అమోనికల్ నైట్రోజన్ ఆప్షన్ హానికరం కాదు. ఈ అమోనికల్ నైట్రోజన్ అనేది దీంట్లో ఎల్లో కలర్ వస్తేనే హానికరం. అంటే దీంట్లో ఎల్లో కలర్ ఉందని చేసి మీరు కాస్తే యూ కెన్ టేక్ దిస్ ఫోటో. లేదు కాబట్టి ఇది కలర్ మారితే ప్రాబ్లము. దీంట్లో కలర్ లేదు కాబట్టి యాసిటీస్ ఉంది కాబట్టి దీంట్లో ఎటువంటి హానికరం కాదు. ఇది పాజిటివ్ రావాలంటే మనకు ఈ డ్రైనేజ్ వాటర్ కానీ ఫీకల్ మ్యాటర్స్ అంటే ఇప్పుడు టాయిలెట్ వాటర్స్ ఉంటాయి చూస్తే అవి మిక్స్ అయినా వస్తుంది. జంతు కళేబరాలు కానీ పడిపోయే దాంట్లో ఉన్న అవి వస్తుంది. లేకపోతే ఆల్గే బాగా ఎక్కువ ఫామ్ అయినా వస్తుంది. ఇవన్నీ పాచి ఉన్నట్లు ఇవన్నీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఉంది అంటే మనం అప్పుడు అది హానికరం. ఇప్పుడు దీంట్లో లేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. నెంబర్ 2 వచ్చేసి pH టెస్ట్ చేయబోతున్నాము. pH వాల్యూ 6.5 to 8.5 రేంజ్ మధ్యలో ఉండాలి. ఇప్పుడు మనకి pH 4 అట్లా ఉంటే ఇండికేటర్స్ ఈ కలర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ రేంజ్ వచ్చేసి 7.5 రేంజ్లో ఉంది pH వాల్యూ. ఇక్కడ కంపేర్ ఈ కంపేర్ చూడండి. అది పైన రెడ్ కలర్ చూసారు కదా, ఆ కలర్ రాకూడదు సార్. ఆ కలర్ వచ్చింది అంటే మనకు జస్ట్ నీళ్ళు తాగినట్టు, యాసిడ్ తాగినట్టే. అంటే రిఫ్లెక్స్ ఈసోఫేగస్, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఆరో వాటర్ తాగినప్పుడు మనకి ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఎందుకంటే పెద్దవాళ్ళకి పిల్లలకి కింద పడితే ఎముకలు ఎరిగిపోతుంది తొందరగా. మనకి ఎసిడిక్ కండిషన్. ఇప్పుడు మనకి మినరల్ వాటర్లో అదే ప్రాబ్లం ఉంది. ఇండైజేషను, మోకాల నొప్పులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఆరో వాటర్ వల్ల మనకు వస్తూ ఉంది. ఇది మనకి యాక్చువల్గా మున్సిపల్ వాటరు క్లోరినేషన్ చేస్తాం కాబట్టి బ్యాక్టీరియా ఫ్రీ ఉంటుంది. దీనికంటే ఉత్తమమైన వాటర్ ఏమీ లేదు. ఇదే మంచి తాగడానికి ఉపయోగపడిన వాటర్. ఈ రా వాటర్ ని ట్రీట్మెంట్ అయిన తర్వాత మనకి బయటకు వస్తుంది కదా సార్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఇప్పుడు ఇది రా వాటర్ అంతే. ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్రీట్మెంట్ అయిపోయి వాటర్ ట్రీట్మెంట్ కాడికి వెళ్ళి అక్కడి నుంచి ఒక్కొక్క స్టేజ్ వైజ్ చేసుకుంటూ క్లోరినేషన్ చేసి మనకి అప్పుడు రిలీజ్ చేస్తారు వాటర్. అప్పుడు ఆ వాటర్ మనకు సేఫ్ కంప్లీట్ చెప్పాలంటే. ఎందుకంటే సార్ మనం తాగే వాటర్లో ప్రతి దాంట్లో మినరల్స్ అన్ని 20-30 TDS ఉంటాయి. మీకే బాగా తెలిసింది, చాలా తాగుతున్నారు. మాట్లాడితే ప్రతి ఒక్కరు బాటిల్ లేదా అవుతుంటారు. ఆ కిన్లే అన్నీ నేను నో అని చెప్పట్లేదు, అది వాళ్ళ ఇష్టం అంతే. బట్ మన బాడీ అంటే వాటర్లో మినిమం TDS అనేది మన దగ్గర 300-400 ఉంటుంది. మనిషికి కావాలి అంటే రోజుకు ఒక హ్యూమన్ బీయింగ్ 4-5 లీటర్ల నీళ్లు తాగుతారు మినిమం. మనం దాంట్లో హార్డ్నెస్ కాల్షియం కానీ, ఆల్కలిటీ కానీ, క్లోరైడ్స్ కానీ, ఫ్లోరైడ్ కూడా మనకు కావాలి యాక్చువల్ అయితే విత్ లిమిట్స్లో ఉండాలి ఏదైనా. అవన్నీ ఉన్నాయనుకోండి, ఒక 5 లీటర్లు తాగినాడంటే కాల్షియం హార్డ్నెస్ కావాలంటే ఎంత ఉండాలి సార్? మినిమం ఒక 100 అబౌవ్ ఉండాలి. 5 లీటర్లు తాగుతుంటే 500 mg ఉంటుంది. మనం తాగే ఈ RO వాటర్లు బయట దొరికేవన్నీ 10 mg 5 mg ఉంటుంది. 5 లీటర్లకి 25 mg వస్తుంది. జస్ట్ లైక్ డిస్టిల్ వాటర్. మన బాడీకి ఏమొస్తుంది? మినరల్స్. ఏ మినరల్స్ అందవు. నిజంగా చెప్పాలంటే వాటర్ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్. మన నీళ్ళు తాగినా బతకొచ్చి ఉంటారు మన వాళ్ళు, వాటర్ ఫుడ్ లేకపోయినా. బట్ వాటర్ అంత ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే మన మున్సిపల్ ఇక్కడే కాదు, ఎక్కడే సరే మున్సిపల్లో ఇచ్చే వాటర్లో TDS ఉంటుంది. మన ఇంట్లో అదే వేడి చేసుకొని హ్యాపీ బాగా కూల్ చేసుకొని
ఇంకా అంటారు ప్రతి ఒక్కరికి దీన్ని ఫిల్టర్ కావాలంటే ఉండవు కదా సార్, 20,000 30,000 కొనలేమంటారు. పాతకాలం మాకు ఇంట్లో ఉండేది ఫిల్టర్ వచ్చేది, శ్రీరామ రామ ఫిల్టర్ కృష్ణ అని వచ్చేది మనకు. అవన్నీ జస్ట్ ఫిల్టర్ పెట్టేసుకొని మనం వేడి చేసుకొని దాంట్లో ఫిల్టర్ వేసి తాగినామంటే మన మినరల్స్ ఎక్కడికి పోవు. మన దాంట్లో ఉన్న దాంట్లో మినరల్స్ తీసేస్తుంది. ఇప్పుడు ఇదే వాటరే మనం ఇస్తున్నాము. చాలా మంది దీన్ని ఇంత కనెక్ట్ చేసుకుంటున్నారు. మీరు రా వాటర్ టెస్ట్, ఈ ఇచ్చిన వాటర్ టెస్ట్ చేసుకోండి, ఆఫ్టర్ ఆర్ఓ తర్వాత చేసుకోండి, 30-40 వస్తుంది. వాళ్ళని ఏమంటారు, మీరు ఆ మిషన్ పెట్టి ఫిక్స్ చేసేవాడు, లేదు సార్ మీకు స్వీట్ ఉండదు, మీకు స్వీట్ కావాలంటే ఇదే తాగండి అంటాడు. మనం తాగేది మినరల్ వాటర్ కాదు, అంటే ఆర్ఓ వాటర్, అంటే రివర్స్ ఆస్మాసిస్, మినరల్ తీసేస్తున్నాం. జస్ట్ దాహం తెచ్చుకోవడానికి తాగుతారు అంతే, కానీ బాడీకి మినరల్స్ కోసం తాగలేదు. మినరల్స్ కావాలంటే మనం ఇచ్చే వాటర్ వాటర్ లో మనకి అప్ టు 500 mg వరకు పర్ లీటర్ పర్మిషబుల్. మనకి మున్సిపల్ వాటర్లో ఏమవుతుందంటే 300 to 400 రేంజ్ లో ఉంటుంది. కానీ మనం తాగడానికి ఉత్తమమైన వాటర్ ప్రాసెస్. ఇక్కడ నుంచి మనకి ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ఫిల్టర్ పెట్టి WTP ఏరేటర్లోకి పోతుంది. ఏరేటర్ రోల్ ఏంటంటే మనకి ఏమైనా గ్యాసెస్ ఉన్నా, గ్యాసెస్ ఉంటే ఎలిమినేట్ చేస్తుంది, ఎవాపరేట్ చేస్తుంది. అక్కడ నుంచి క్లారిఫిక్యులేటర్లోకి పోతుంది. క్లారిఫిక్యులేటర్ CLFలోకి పోయే ముందు మనం ఆలం కోయాగులెంట్గా యూజ్ చేస్తున్నాం. ఆలం రోల్ ఏంటంటే మనకి ఏమైనా చెట్ల సస్పెండెడ్ సాలిడ్స్ కానీ, తర్వాత ఫైన్ పార్టికల్స్ కానీ ఈ ఆలం వాడినందువల్ల బాటంలోకి సెటిల్ అవుతుంది, CLF బాటంలోకి. అక్కడ నుంచి మనకి ఫిల్టర్ బెడ్లోకి పోతుంది. ఫిల్టర్ బెడ్లో నుంచి దాంట్లో స్టాండ్, పెబ్బల్స్, కోర్స్ స్టాండ్ అవన్నీ ఉంటాయి. అక్కడ నుంచి ఫిల్టర్ అయిన తర్వాత పోస్ట్ క్లోరినేషన్ చేస్తున్నాం. మనం పోస్ట్ క్లోరినేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అది బ్యాక్టీరియా ఫ్రీ కోసం క్లోరినేషన్ యాడ్ చేస్తున్నాం. క్లోరినేషన్ మనకి సోర్స్ దగ్గర 2 ppm వాడతాం, టైలాండ్లో మనకి 0.2 ppm ఉండాలి. అప్పుడు మనకు సేఫ్, ఎటువంటి హానికరం కాదు. ఈ వాటర్ తాగడానికి యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. కమిషనర్ గారి రిక్వెస్ట్ మేరకు ఇక్కడ వాటర్లో ఏదో పొల్యూషన్ అయిపోయింది అని చెప్పేసి చాలా అపోహలు వస్తున్నాయి. మీరు వచ్చి దీన్ని టెస్ట్ చేసి దీన్ని క్లారిఫై చేసి నిజంగా దీంట్లో ఉందా లేదా మా క్లారిటీ రిపోర్ట్ ఇవ్వండి అని అడిగారు మమ్మల్ని. అడిగితే మేము ఉటావటిన వెంటనే కర్నూలు నుంచి నేను, మురళి వాటర్ అనలిస్ట్, మా అసిస్టెంట్ బుసప్ప గారు శాంపుల్ టేకరు, నాగిరెడ్డి గారు నంద్యాల నుంచి, మేము అనలిస్ట్ ముగ్గురం ప్లాన్ చేసుకొని ఈరోజు మార్నింగే వచ్చి మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా SS1 SS2 ట్యాంక్ అన్నీ చేసాము. ఇక్కడ ఏం ప్రాబ్లం అని తెలియదు, మాకు కంప్లైంట్స్ ఉన్నాయి, మాకు ఇమ్మీడియట్గా మీరు వాటర్ అనాలిసిస్ చేయాలని చెప్పారు. తర్వాత ప్రతిదీ ఇన్వెస్టిగేషన్స్ అన్ని ఇక్కడ చేసి అనాలిసిస్ తీసుకొని ల్యాబ్లో తీసుకెళ్ళి ప్రతిదీ టెస్ట్ చేసి అంత వాటర్ సేఫ్గా ఉంది. ఈ వాటర్లో ఎటువంటి పొల్యూషన్ లేదు, ఎటువంటి కంటామినేషన్ లేదు. ఇది ఖచ్చితంగా మేము చెప్పగలము. ఎందుకంటే మీకు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా మేము ఇక్కడ బ్యాక్టీరియల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇక్కడే చేసి ఈ ప్రాసెస్ కూడా తీసుకొచ్చాం కెమికల్. ఎందుకంటే శాంపుల్ తీస్తున్న వెంటనే వేయాలి, నేను ఇప్పుడు శాంపుల్ తీసుకెళ్ళి రేపు వేయడం కాదు. కాబట్టి అది కూడా ప్రాసెస్ కోసం తీసుకొచ్చాము, చేసాము. బ్యాక్టీరియా స్పాట్ టెస్ట్లో చేస్తే బ్యాక్టీరియా లేదు, నైట్రైట్ లేదు, అమ్మోనికల్ నైట్రేజన్ లేదు, వాటర్లో ఎటువంటి హానికరమైన పదార్థాలు ఏవీ లేవు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. సమ్మర్ స్టోరేజ్ 1 చూసాము, 2 2 ఓల్డ్ అండ్ న్యూ 2 దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రజలు హ్యాపీగా ఏం అపోహలు లేకుండా ఇంట్లో ఫిల్టర్ చేసుకొని కాస్త వేడి చేసుకొని కాచుకొని చల్లార్చి ప్రతి ఎవరైనా తాగితే అంతకన్నా ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ సమ్మర్లో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఆక్సిజన్ డిమాండ్ తగ్గుతుంది వాటర్లో. అప్పుడు ఏమంటే క్లోరినేషన్ అనేది డిమాండ్ కావాలి, ఎక్కువ కావాలి క్లోరినేషన్. దానివల్ల ఏమంటే మేము క్లోరినేషన్ అనేది ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత లెవెల్ వేస్తుంటాం. సమ్మర్లో ఏమవుతుందంటే క్లోరిన్ ఎవాపరేట్ అయిపోయి ఎండకు సమ్మర్కి ఏమిస్తున్నా అంటే సార్, ఇప్పుడు మీకు చెప్పాను కదా, క్లోరిన్ ఎక్కువ అయితే మనం జస్ట్ లిడ్ తీసి పెట్టుకుంటే ఎవాపరేట్ అవుతున్నాం కదా, మరి దాంట్లో క్లోరిన్ కూడా ఓపెన్ కదా సార్, ఇవన్నీ అంటే క్లోరిన్ వెళ్ళిపోతుంది. అప్పుడు సమ్మర్లో ప్రతి దానికి ప్రాబ్లం వస్తుంది. అప్పుడు క్లోరిన్ డిమాండ్ మనకు కావాల్సి వస్తుంది. క్లోరిన్ ఎక్కువైపోయినా ఇప్పుడు ఇంతకుముందు బ్లీచింగ్ పౌడర్ వాడేవాళ్ళము, లిక్విడ్ క్లోరిన్, గ్యాస్ క్లోరిన్, ఈ 3 టైప్స్ ఉన్నాయి మనకు. బ్లీచింగ్ పౌడర్ వాడితే ఆ పౌడరే మనకు మీకు దాంట్లో ఇది వచ్చేసేసి అదేం కాదు, అది జస్ట్ సున్నం పౌడర్. అది దానివల్ల అదేం హానికరం కాదు, అదేం కాదు. మనం బ్లీచింగ్ ఎలాగైతే క్లోరిన్ తాగుతున్నామో ఆ పౌడర్ వచ్చి నిల్వ ఉండొచ్చు అంతే. ఇప్పుడు అది లేకుండానే ఈరోజు నుంచి వాళ్ళు నెక్స్ట్ ఇవి వాడుతున్నాం, ఇప్పటి నుంచి లిక్విడ్ క్లోరిన్ డైరెక్ట్గా వాడేస్తున్నాం. మీకు నెక్స్ట్ ఆ ప్రాబ్లం కూడా ఇదేది ఉండదు. బ్లీచింగ్ పౌడర్ వేసుకోవచ్చు, లిక్విడ్ క్లోరిన్ వేసుకోవచ్చు, గ్యాస్ క్లోరిన్ వేసుకోవచ్చు. సో మీకు అటువంటి ప్రాబ్లము ఎక్కడా లేదు. మీకు ఇప్పుడు ఒకవేళ వచ్చింటే కూడా కేవలం అది పార్టికల్స్ ఆఫ్ ది
బ్లీచింగ్ పౌడర్. గుంతకల్ ప్రజలందరికీ వాళ్ళ భయ ఆందోళన తొలగించడం కోసం మనం రీజనల్ ల్యాబొరేటరీస్ అయినటువంటి నాగిరెడ్డి, మురళి ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా పిలిపించేసి మనం ఇక్కడ టెస్ట్ చేయడం జరిగింది. 2 SS ట్యాంకులను టెస్ట్ చేసాము. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏ హానికర పదార్థాలు లేవనేసి టెస్ట్ ద్వారా రుజువు చేశారు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రజలు ఎలాంటి భయ ఆందోళన చెందకుండా హ్యాపీగా ఈ వాటర్ వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు కలర్ వస్తుంది అన్నారు కదా, ఆ కలర్ కూడా మనం ఈ ఎండాకాలము క్లోరినేషన్ ఎక్కువ చేయాలి కాబట్టి ఆ క్లోరినేషన్ వల్ల కలర్ వస్తుందని వాళ్ళు చెప్పారు. మరి వండు వస్తుంది అనేది కూడా ఒక రీజన్ ఉంది. ఆ వండుకు కూడా కారణం ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఆ పార్టికల్స్ అక్కడ ఇదవుతుంది. దానికోసం మేము ఈ రోజు నుంచి లిక్విడ్ క్లోరిన్ వాడుతున్నాం కాబట్టి ఆ ఇష్యూ కూడా లేకుండా రేపు నుంచి మేము చూసుకుంటాము. కాబట్టి మీరు ఎలాంటి భయ ఆందోళన చెందకండి, హ్యాపీగా ఈ వాటర్ వాడండి. ఎలాంటి నేను ఇంకొకటి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ప్రజలు వాడే వాటర్ కాబట్టి దీని మీద ఎలాంటి అపోహలు వేయకోకుండా మనం అందరం కూడా ప్రజలకి భరోసా ఇవ్వాలి ఈ వాటర్ వాడొచ్చని. మన అంటే కొంతమంది పుకార్లు ఎక్కువ పుట్టిస్తున్నారు దీని మీద, అలాంటివి లేకోకుండా నిన్న కూడా అశుద్ధ జలాల్ని పంపిణీ అని రాశారు. నేనేమంటానంటే ఇది ఒక ప్రాసెసింగ్ ఉంటుంది, ఇక్కడ ప్లాంటేషన్ ఉంటది, క్లోరినేషన్ ఉంటది, ఫిల్టరేషన్ ఉంటది. ఇన్ని జరిగిన తర్వాతే ప్రజల దగ్గరికి వెళ్తాది. కాబట్టి మీరు అలాంటివి కూడా దయచేసి స్ప్రెడ్ చేయకూడదని మా అందరి తరపున, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది తరపున, నా తరపున కోరుతున్నాను. థ్యాంక్ యూ.